నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బాయ్‌కాట్ బాలీవుడ్ అంటున్నారు. మరి అమీర్ ఖాన్ నటించినటువంటి 'సితారా జామీన్ పర్' మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆహ్, పహల్గామ్ యుద్ధ సమయంలో కానివ్వండి, పహల్గామ్ అటాక్ సమయంలో కానివ్వండి, బాలీవుడ్ నుంచి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు యుద్ధం మొత్తం ఆగిపోయిన తర్వాత అంతా అనుకూలంగా ఉన్న సమయంలో వారు ట్వీట్ చేయడం బట్టి వారి మూవీ కోసమే ఇటువంటి ట్వీట్స్ చేస్తున్నారని వారిపైన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రస్తుతం మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ కామన్ పీపుల్ డిమాండ్ చేస్తున్నారు సార్. మరి పహల్గామ్ అటాక్ కానివ్వండి, యుద్ధ సమయంలో కానివ్వండి, ఎవరు కూడా అసలు స్పందించలేదు. కానీ ఇప్పుడు మూవీ రిలీజ్ సమయం వస్తుందన్న టైంలో ఆర్మీ గురించి, వీటి గురించి ట్వీట్స్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అండ్ ఇప్పుడు ఈ అమీర్ ఖాన్ నటించినటువంటి కోడ్ బ్యాకప్‌తో వస్తున్న ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటున్నారు. మీరేమంటారు? యాక్చువల్‌గా బాయ్‌కట్ బాలీవుడ్ అని ఏదో ప్రాస బావుందని చెప్పి నెటిజన్స్ వరుసగా ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో, బాలీవుడ్ అంతటిని బాయ్‌కట్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ అమీర్ ఖాన్ సినిమా ఉంది కాబట్టి బాయ్‌కట్ బాలీవుడ్ అన్నారు గానీ ఇంతకుముందు 'రణబీర్ కపూర్' వాళ్ళు రెస్పాండ్ అయ్యారుగా. 'దీపిక', 'రణబీర్ కపూర్' వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇంకొంతమంది డైరెక్టర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. 'భారత మాతాకి జై' అని ఎక్స్‌లో పోస్ట్‌లు కూడా పెట్టారు. బట్ అమీర్ ఖాన్ లాంటి సెక్యులర్ ముసుగేసుకున్న కొంతమంది హీరోల గురించి మాత్రం బాయ్‌కట్ బాలీవుడ్ అని చెప్పి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే అమీర్ ఖాన్ లాంటి వ్యక్తులు ఎప్పుడు భారతదేశం ఏది అంటే గత ప్రభుత్వాల దృష్టిలో పెట్టుకొని ఏదేదో మాట్లాడి తను ఇంతకు ముందు గౌరీరావు ఎవరినో ఆ అమ్మాయితో రిలేషన్స్ లో ఉన్నప్పుడు భారతదేశం అంత సెక్యూర్ దేశం కాదు, నేను నా భార్య నా పిల్లలు ఇక్కడ ఉండడానికి సెక్యూర్ గా ఫీల్ అవ్వట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ మహానుభావుడు. అవును సార్. అట్ ది సేమ్ టైం ముంబై దగ్గర ఏంటది ఒక జ్యోతిర్లింగం ఉంది. ఐ మీన్ మహారాష్ట్రలో నాసిక్ లో. నాసిక్ త్రయంబకేశ్వర దేవాలయంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడైతే షూటింగ్ పర్పస్ లో చెప్పులతోనే ప్రాంగణంలో వెళ్ళాడంట, ఫుల్ సెక్యూరిటీతో పాటు. అంటే ఏదైనా అటాక్స్ జరిగి ఇదైనప్పుడు సగటు భారతీయుడిగా ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి సపోర్ట్ గా మాట్లాడుతూ వేరే దేశాలకి యాంటీగా మాట్లాడి ఖండించాలి. బట్ అమీర్ ఖాన్ లాంటి వ్యక్తి ఎప్పుడూ రెస్పాండ్ అవ్వడు. అంటే ఏదైనా ఒక భారతదేశం ఒక చర్యలు తీసుకుంటుంది, అది మతపరమైన ఇష్యూస్ వస్తాయి అని అంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మన అమీర్ ఖాన్ వరకు ఎందుకమ్మా, ప్రకాష్ రాజ్ తీసుకోండి, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న మాట్లాడినా ఏమన్నా వెంటనే ఎక్కడో విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా కూడా ఫోన్ లో వీడియో తీసి పెద్ద కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడతారు. మరి ఇప్పుడు పహల్గామ్ దాడి మీద ఒక పారాని కూడా ఆరని యువత యొక్క సింధూరం తుడిపేశారే, మరి వీళ్ళ కళ్ళు ఏమైనాయి, వీళ్ళు చెవులు ఏమయ్యాయి, ఎవరెందుకు రెస్పాండ్ అవుతారు? అయితే బాలీవుడ్ లో ఖాన్ త్రయం ఏదైతే రూల్ చేస్తుందో, సూపర్ స్టార్ లో ఎదుగుతున్నారు సల్మాన్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్ కానీ, ఈ ముగ్గురు ఖాన్ త్రయం బాలీవుడ్ ని ఒక ఇంచుమించు 3 decades తో పాటు వేలారు. సో వీళ్ళు వేలినప్పుడు జనరల్గా షారుఖ్ ఖాన్ ఇలాంటి విషయాలు ఎప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వడు, ఏది పట్టించుకోడు. ఆయన ఎప్పుడు బిజినెస్ సినిమాలు, బిజినెస్ అంతే. సల్మాన్ ఖాన్ కొంచెం ఆ వినాయక చవితి లాంటివి హిందువుల పండుగలు చేయడం కానీ. సో ఈ ఖాన్స్ త్రయం 3 decades తో పాటు ఏలుతున్నప్పుడు వీళ్ళు వీళ్ళే పెద్ద ఇదిగా ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ అనే వ్యక్తి ఇప్పుడు బిజినెస్ పరంగా సినిమాల పరంగా కంటిన్యూ అయిపోయారు తప్ప ఆయన ఎప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వడు, దేనికి గుడ్ అండ్ బ్యాడ్ అండ్ ఆయన పైన ఆయన చేసుకుంటారు. సల్మాన్ ఖాన్ కొంచెం ఒక వినాయక చవితి లాంటి పండుగలు చేయడం, వాళ్ళ పండుగలకి దాన ధర్మాలు చేయడం అన్ని చేస్తారు. బట్ అమీర్ ఖాన్ మాత్రం ఇట్లా భారతదేశానికి వేలెత్తి చూపించే విషయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తాడు. బట్ పాకిస్తాన్ లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు నో కాదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికీ ఇప్పుడు ఒక్క అమీర్ ఖాన్ ట్వీట్ ద్వారా అసలు మూవీ మొత్తం లాస్ అవుతుంది కదా, ప్రొడ్యూసర్ నష్టపోతారు కదా, మీరేమంటారు? ప్రొడ్యూసర్స్ నష్టపోతారు అంటే ఆ ప్రొడ్యూసర్ ముందు తెలియదా ఏ హీరో తీసుకుంటున్నాము, ఏ హీరోకి ఎంత బిజినెస్ అవుతుందని? బట్ ఇప్పటికీ ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ ఏదైతే ఉందో దంగల్ పేరు మీద ఉంది. సుమారుగా 2,000 కోట్లు పైన దాని గ్రాస్ కలెక్షన్స్. సెకండ్ బాహుబలి, థర్డ్ ఇప్పుడు ఏదో పుష్ప. ఓకే, మేబీ బాహుబలి బీట్అవుట్ చేస్తుంది అనుకుంటా పుష్ప కూడా. సో ఇట్లాంటి క్రేజీ ఉన్న హీరో, పైగా హిందీ అన్నాక ఆల్మోస్ట్ ఆల్ 10
10 పైచిలుకు రాష్ట్రాలని మాట్లాడతాయి 28 రాష్ట్రాల్లో. అవును. సో ఈ 10 రాష్ట్రాలు దాంతో పాటు మరాఠా, గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ కూడా హిందీకి సిమిలర్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళే పెద్ద క్రేజ్, వాళ్ళే తోపు అన్నట్టుగానే ఉంటుంది. మీరు హ్మ్. ఎప్పుడైనా చూడండి పద్మశ్రీ కానీ నేషనల్ అవార్డ్స్ చూస్తే అన్ని హిందీ వాళ్ళకే. హ్మ్. అంటే మన వాళ్ళు నటులు కాదా? సౌత్ వాళ్ళకి యాక్టింగ్ రాదా? చెప్పండి. సో అదొక ఎక్కువ మంది జనాలు ఉండడం, ఎక్కువ మంది ఆ భాష రావడం వల్ల వాళ్ళే తోపు, వాళ్ళే ఇది అన్నట్టుగా అయింది. హ్మ్. సో అమీర్ ఖాన్ లాంటి వాళ్ళకి అంత మార్కెట్ రావడానికి కారణం అదే. హ్మ్. సో ప్రొడ్యూసర్ కూడా తెలుసు అంత మార్కెట్ ఉందని. సో అలాంటి మార్కెట్ ఉన్నవాడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకూడదు. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవడు ఎప్పుడు ఎలా బిహేవ్ చేశాడు అన్ని వచ్చేస్తున్నాయి. గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడు అని చెప్పి షార్ట్స్ లో ఆఫ్ ది స్క్రీన్ వేసి మరీ చేస్తున్నారు. అవును. అంతెందుకు సానియా మిర్జా ఇండియాలో స్వేచ్ఛ లేదు, నేను చాలా డిసిప్లైన్ అవి ఇవి ఉండాలంటారు అని అంటారు. ఇక్కడికి వస్తే ఆవిడ పిచ్చి పిచ్చి డ్రెస్సులతో కనిపిస్తుంది. అదే పాకిస్తాన్ వెళ్తే కంప్లీట్ బురకాలో ఉంటుంది. మరి ఎక్కడ ఫ్రీడమ్ ఉన్నట్టు, ఎక్కడ లేనట్టు మీరేం చెప్పండి. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడు నెటిజన్స్ వాళ్ళ స్వేచ్ఛని, వాళ్ళ అభిప్రాయాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనకి మరి వాక్ స్వాతంత్రం మరి కాస్త అందరికన్నా కొంచెం ఎక్కువే కాబట్టి ఎవడు తిట్టినా, ఎవడు పొగిడినా ఎవరేమనరు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాల్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ లాంటి గారి లాంటి వ్యక్తుల్ని, అంటే మన తెలుగు వాళ్ళు కాబట్టి సందర్భం చెప్తున్నా, హ్మ్. వాళ్ళని, వాళ్ళ భార్యల్ని, తల్లుల్ని కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయిగా, అవును. నోటుకొచ్చినట్టు వాగినట్టు ఉన్నాయిగా. సో అవును. అలాగా అంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరికి ఆ వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి హ్మ్. సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు ప్రతి చిన్నదానికి చేమ చిట్టుకుమంటే స్పందిస్తారే. ఒక్క భారతదేశం విషయంలో గాని, హిందూ హ్మ్. సంప్రదాయం విషయంలో గాని వచ్చేసరికి ఎవ్వడూ మాట్లాడడు. వేరే వాళ్ళకంటే మాత్రం ఇంకెక్కడ లేని రోషం పొంగుకొస్తుంది. లౌకికపరమైన దేశము, సెక్యులర్ దేశము అని పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. మరి ఇప్పుడేం ఎవరు మాట్లాడరా? అందుకే అన్నారు కదా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు? సెక్యులర్ ముసుగులో ఉండే వాళ్ళందరూ కూడా దయచేసి ఆ పాకిస్తాన్ వెళ్ళిపోండి. పాకిస్తాన్ వెళ్ళిపోయింది. దానికి ఒక అడుగు ముందుకు వేసి మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారు? మీరు వెళ్ళాలనుకుంటే దారి ఖర్చు కూడా మేమే భరిస్తాం, పాకిస్తాన్ వెళ్ళిపోండి. నిజంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోండి. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నటీనటులే కాదు, పాకిస్తాన్ సంబంధించిన ఏ లావాదేవీలు, వ్యాపారాలకు సంబంధించి అన్ని కూడా బాయ్కాట్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో దాని గురించి స్పందించకపోవడమే కాదు, సైలెంట్ గా ఉన్నా కూడా నెటిజన్స్ ఒప్పుకోవట్లేదు. అవును సార్. వీళ్ళు గతంలో చేసిన కామెంట్స్ కానీ ఇదే హ్మ్. అమెరికా కామెంట్ చేశారు. భారతదేశంలో నా భార్యకి పిల్లలకి బతకడానికి స్వేచ్ఛ లేకుండా పోయింది, ఇది సెక్యులర్ హ్మ్. దేశమా లేకపోతే ఇంకేమైనా దేశమా అని కూడా ప్రశ్నించాడు. హ్మ్. ఇక కావాలంటే పాత అమెరికా అని తీయండి. ఓకే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నెటిజన్స్ ఇప్పుడు అతను ఫాలో అవుతున్నారు. హ్మ్. సో ఇట్లా చేస్తున్నారు. దాని అంత మాత్రం బాలీవుడ్ అవసరం లేదు. బాయ్కట్ సితారా జమీన్ పర్ అట్లాంటివి చేయకపోవాలి కానీ కంప్లీట్ బాలీవుడ్ ని బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు బాయ్‌కట్ బాలీవుడ్, బాయ్‌కట్ అమీర్ ఖాన్ మూవీని పక్కన పెడితే నిజంగా అమీర్ ఖాన్ చేసినటువంటి ట్వీట్‌ని ఏ విధంగా చూడాలి? అసలు పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కానివ్వండి, లేదంటే యుద్ధం జరుగుతున్న సమయంలో పెట్టకుండా నిజంగా మూవీ రిలీజ్ సమయంలో పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? ఆబ్వియస్లీ స్వార్థమే కదమ్మా అది. మూవీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రెస్పాండ్ అయ్యాడు. హ్మ్. సో రెస్పాండ్ అయ్యేంటే జనరల్ గా పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉంటారుగా, అరే అమెరికన్ ట్వీట్ చేశారా, అమెరికన్ చేశారా అని చెప్పి ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు సినిమాల కోసం మాత్రమే ఒకసారి దేశానికి జై అనడం, భారత మాతకి జై అనడం మరి ముందు గుర్తు రావట్లేదా? భారత జాతీయ సమైక్యత కోసం గాని, భారత సార్వభౌమాధికారికి భంగం కలిగినప్పుడు రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఇట్లా వీళ్ళందరూ కూడా స్వార్థపూరితంగా ఆలోచించి వాళ్ళ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ముందు మాట్లాడినప్పుడు ఘటన జరిగిన వెంటనే వాళ్ళు ట్వీట్ చేసి నిజంగా వీళ్ళందరికీ సానుభూతి ప్రకటించడం కానీ, అమరులైన జవాన్ల కోసం సెల్యూట్ చేయడం కానీ పెడితే బాగుండేది. అవేమి పెట్టకుండా సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా మాత్రమే వచ్చి ఒకసారి భారత మాత విజయ్ అన్ని గుర్తు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది అందరూ గమనిస్తున్నారు. చెప్పినా కదా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి వ్యవహారం బండారం బయటపడుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా చాలా తెలివిగా ఆలోచించి ఆ షార్ట్స్ లా కట్ చేసి గతంలో ఏం రెస్పాండ్ అయ్యారు, ఇప్పుడు ఏం రెస్పాండ్ అయ్యారు కూడా ట్వీట్ చేసి మరి పెడుతున్నారు. సో ఒక విధంగా చూస్తే అటువంటి వాళ్ళ సినిమాలు బాయ్కట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా
తగ్గాలి. కానీ దీనికి కూడా మా కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఏం చెప్తారంటే, ఈ సినిమాలో చూడాలి, దానికి దీనికి ముడిపెట్టద్దు అని అంటారు. ఖచ్చితంగా ముడిపెట్టాలి. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఏదైతే అన్నిటికీ ముడిపెట్టి ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారో అలా చేస్తేనే బుద్ధి వస్తుంది ఒక్కొక్కడికి. నీరుకి వచ్చే సింధు జలాలు కట్ చేశారు, ఎయిర్ బేస్ కట్ చేశారు, ఇక్కడ ఉన్న పాకిస్తాన్ అందరూ ఇండియా పంపించేశారు. అట్లాగే దానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా బాయ్కట్ చేయాలి. అట్లా చేస్తేనే ఇంకొకసారి ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వడానికి నోరు ఇప్పడానికి భయపడతారు. సో ఇది నా అభిప్రాయం. సగటు సోషల్ మీడియాలో ఉండే ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఇదే అనేమో అని నా అభిప్రాయం. మొత్తానికి యుద్ధం సమయంలో కానివ్వండి, ఈ అటాక్ జరిగినప్పుడు కానివ్వండి, అమెరికాని ఇప్పుడు స్పందించడం సరికాదని చెప్పి థ్యాంక్ యూ సార్.